హాయ్ అండి, నేను మీ మధు. వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్. టమాటా మొక్కలు అన్నీ పెద్ద అయిపోతున్నాయి. అవన్నీ మొత్తం దగ్గర అయిపోయేసరికి ఒక చెట్టుకు ఒకటి గ్యాప్ లేకుండా ఉంది అనేసి ఈరోజు మొత్తము వీటిని సపరేట్గా ఒక లైన్గా పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఒక లైన్ మొత్తము టమాటా, తర్వాత చిక్కుడుకాయ, తర్వాత వంకాయ, అట్లా గార్డెన్ అంతా మళ్ళీ మొత్తము వేరుగా సెట్ చేసేసాము. ఇది పైన తాడు కట్టేసి ఇట్లా కిందికి వదిలేసినాము. ఎందుకంటే మనది వచ్చేసి ఏ కర్రె సపోర్ట్ లేకుండా, కట్టె సపోర్ట్ లేకుండా అవి రూట్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా చేసామన్నదే మనది. ఇవన్నీ వంకాయ చెట్లు దగ్గర ఉండిపోయి ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పూత వచ్చేసింది, కాత కూడా వచ్చేటప్పటికి ప్రాబ్లం అయిపోతుంది. ప్రతి చెట్టుకు అనేది సపోర్ట్ గ్యాప్ ఉండాలి అనేసి దీనికి చూడండి అలా పైకి వెళ్ళి కిందికి తాడు వదిలేసి అవి ఇవైతే అసలు మొక్కలు అయితే ఎంత హెల్దీగా ఉన్నాయో, అవి స్టెమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఆ స్టెమ్స్కే వీటి సపోర్ట్ తోటో పెట్టేసి ఇంకా పైకి తీసుకుంటున్నాం మేము. చూడండి అప్పుడే పూత వచ్చేసింది కంప్లీట్గా. మనం ప్రూనింగ్ చేసాం కదా, ప్రూనింగ్ది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అదే ఎలాంటి బ్యాక్టీరియా కింద ఉండకుండా సన్ మొత్తం మంచిగా వేర్లకు తాకేసి అవి ఇంకా అది ఏవైతే మనకు కిందికి ఆకులు ఉన్నాయో అవన్నీ తీసేసినాం కదా, దాని నుంచి కూడా మంచి బలాన్ని వస్తాయి. అట్లా చాలా ఈల్డ్ చూడగలుగుతాం మనము. ఇది నేను ఒక 2 years నుంచి ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కాబట్టి ఇది మీకు నేను ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. అసలు మిర్చి అయితే ఎంత హెల్తీగా రాదు, ఏదో ఇట్లా ముడతలు, ఆకు ముడత వచ్చేస్తూ ఉంటుంది. ఇది కూడా వచ్చేసి పూత వచ్చేసింది. ఇప్పుడు గార్డెన్ అంతా ఇలా పైన అంతా ఇది దొండతీగ కూడా వచ్చేస్తుంది. చిన్న వేరు పెట్టాం మేము అంతే. ఇదిగోండి టమాటా పూత, అసలు కలర్ అయితే ఎల్లో కలరు బ్రైట్గా. ప్రతి పూత అసలు ఒక కలరు అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది. అప్పుడే కాత కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ ఇది కాదు కదా, మనకు బాస్కెట్స్ నిండుతాయి కదా, మధు స్మార్ట్ గార్డెన్ అంటేనే నిండిపోతాయి బాస్కెట్స్ అంతా. ఇది చిక్కుడుకాయ అండి, తీగ చిక్కుడు కాదు, చెట్టు చిక్కుడు. కాకపోతే ఇది ఇంకా తప్పట్లేదు, అందుకనేసే ఇది వంగిపోతున్నాయి. అందుకనే దానికి చిన్న కర్రల సపోర్ట్ తోటి అలా కట్టేసి దూరం ఆ వేర్లకు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా కార్నర్ కని కడుతున్నాం. చూడండి చిన్న కట్టెలు, ఇవి బ్యాంబూ, ఇవి చిన్న పీసెస్ చేసి ఆయనకు చూపిస్తున్నాను. చూడండి అటుకో నాకు ఎలాంటి వేర్లకు డిస్టర్బ్ లేకుండా ఉండాలి అనేసి చూపిస్తున్నాను. అక్కడ పెట్టాలి అనేసి పెట్టి తాడు సపోర్ట్ తోటి ఎందుకంటే ఇప్పుడు ఉత్త పూతున్నప్పుడే పడిపోతుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ కాత వచ్చినప్పుడు ఇంకా పడిపోతుంది. అది ఆల్రెడీ కాత కూడా స్టార్ట్ అయిపోయింది. అలా కొంచెం సపోర్ట్ తీసుకొని అలా ముడేసేసి కట్టేస్తున్నాము. దీనికి తప్పట్లేదండి. ఇది మేము ఎప్పుడు పైన గార్డెన్ పని చేసుకుంటా ఉంటే అది వచ్చి విజిట్ చేస్తూ ఉంటుంది. అది అసలు ఆ పిట్ట ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది మేము పైకి వెళ్ళినప్పుడు. అవి కానీ అసలు ఏం తినట్లేవు. అవి పైన ఫ్రూట్స్ ఉన్నాయి, అవి ఏం తినట్లేవు. ఇవి ఎరువు కూడా ఇచ్చేసాము. ఇది ఏమంటారు అని అంటే ఘనజీవామృతము అంటారు దీన్ని. మొత్తము ఆవు పెండ ఇంకా మూత్రము అవన్నిటినీ మొత్తము మిక్స్ చేసి కొన్ని రోజులు ఉంచేసి దాన్ని చేస్తారు. ఇవి చెట్లకు చాలా బలాన్ని ఇస్తాయి ఇవి. అందుకనే ఎవ్రీ మంత్ నేను కొంచెం ఒక్కొక్క గుప్పిళ్ళు అట్లా వేస్తాను. నేను ఆ పెద్ద దాంట్లోకి ఏమో ఒక 2-3 గుప్పిళ్ళు అట్లా వేస్తాను. ఇది అసలు తయారు చేసుకోవాలి కానీ ఇప్పుడు మనకు అంతా రెడీమేడ్గా దొరికిపోతుంది.
సో ఇంకా ప్రాబ్లం లేకుండా మనం ఇవ్వచ్చు. చెట్లకు ఘనజీవామృతము ఇంకా ద్రవజీవామృతం చాలా ముఖ్యము. మనకు ఘనజీవామృతం సరిపోతుంది. అసలు చెట్లు అయితే ఎంత హెల్దీ ఉంటున్నాయి చూడండి. అగో చిక్కుడుకాయలు వచ్చేసినాయి. ఇది మల్బెర్రీ. అసలు మల్బెర్రీ ఎన్ని కాయలు వచ్చినాయి. ఆ చిన్న చెట్టు అది, దానికి అవి బాగా గుత్తులు గుత్తులు వచ్చినాయి. నేనైతే పైకి వెళ్ళినప్పుడల్లా నాకు ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ తీసుకొని తినేస్తూనే ఉన్నాను నేను. ఇంకా వెతుకుతున్నాను నేను, ఎక్కడో చూసాను నేను, ఇంకొక గుత్తు ఉండాలి, అది కనిపిస్తలేదు అని చూసాను. లక్కీగా కనిపించింది నాకు. చెప్తే జూమ్ చేసి మరీ చూస్తున్నాడు. ఈరోజు అది అసలు తెంపేదానికన్నా తినే వీడియో ఇంకా బాగుంటుంది అనేసి అసలు ఎప్పుడు నేనే వీడియో తీస్తాను. ఈసారి మాత్రము మా బాబు హెల్ప్ తీసుకున్నాను నేను వీడియోకి. ఎందుకంటే అసలు అట్లా ఆర్గానిక్గా పండించుకొని తినడము ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ ఎక్స్పీరియన్స్ మీకు చూపిద్దాము అనేసి. ఇంకా సరేలే ఎట్లయినా అని తీస్తున్నాడు కదా అనేసి కొన్ని ఫొటోస్కి కూడా ఫోజెస్ ఇచ్చాను నేను. ఎన్ని రోజెస్ అసలు. అయితే ఈ చెట్టు కూడా ఎన్ని అంటే చెప్పాను కదా నేను, ఒక 10 దాకా ఉన్నాయి అనేసి. దాంట్లో నేను మొన్న ఒకటి తీసేసుకున్నాను, అది కూడా చాలా స్వీట్ ఉంది. ఇంకా సరే ఈరోజు సండే కదా, పిల్లలు కూడా ఉన్నారు కదా అనేసి వాళ్ళకు కూడా తెంపుదాము అని ఇంకా చూస్తున్నాను నేను ఎన్ని ఉన్నాయా అనేసి. ఇంకా అసలు ఆరెంజ్ అని అంటాం కానీ ఇది కొంచెం పుల్ల ఉంటుంది, కానీ ఇదైతే చాలా స్వీట్గా ఉంటుంది. ఇది పాలకూర కూడా అయింది. కొంచెం పాలకూర, కొత్తిమీర అవి పైకి వచ్చాను కదా తీసుకొని వెళ్దాము అనేసి హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా హార్వెస్ట్ స్టార్ట్ అయిపోయింది. నేను ఏదైనా అని సండే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను హార్వెస్టింగ్కి. ఎందుకంటే ఏదైనా అని మంచిగా సండే రోజే నాకు అదొకటి ప్రేషియస్ డే అన్నట్టు. ఆ రోజే అన్నీ మొదలు పెట్టాలి అని, ఏ పని ఉన్నా కానీ ఆ రోజే స్టార్ట్ చేస్తాను నేను. ఇది ఆకుకూర ఫస్ట్ హార్వెస్ట్ ఈ సీజన్లో. అసలు ఎంత లేతగా ఉందో పాలకూర. ఇవి చాలా ఒక 6 టబ్స్ దాకా వేసుకున్నాను నేను. ఇవి అప్పుడు నేను వేసుకున్నప్పుడు చాలా వర్షాలు పడ్డాయి కాబట్టి సగం వచ్చినాయి, లేకపోతే నిండుగా వస్తుండే. అయినా సరే నాకు సరిపోతాయి ఇవి. అసలు నేను అన్నిటికన్నా ఈగర్గా వెయిట్ చేసేది బీట్రూట్ కోసము. చూడండి కొత్తిమీర కూడా ఎంత ఫ్రెష్గా, అసలు అది తెంపుతూ ఉంటేనే ఇట్లా స్మెల్ వచ్చేస్తూ ఉంది. అసలు ఆ సాటిస్ఫైయే వేరుంటుంది. మన సొంతంగా వేసుకొని తెంపుకొని అవి మన కర్రీస్లలో వేసుకోవడము, ఆ స్మెల్ వేరుంటుంది, ఆ సాటిస్ఫై వేరుంటుంది. ఇది కూడా మనము ఇంత పెద్ద ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న తొట్లలో కూడా మనము ఈ కిచెన్వి వేసుకుంటే మెంతం కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, పాలకూర కానివ్వండి, మనకు సరిపోతాయి. ఇంటే మట్టుకు సరిపోతాయి. ఇవి లోపల అండి ఇది
గ్రీన్ నెట్ కింద వేసుకుంటాను నేను ఆకుకూరలన్నీ, ఎందుకంటే వర్షాలు వస్తాయి కాబట్టి. బంతులు కూడా చాలా హెల్తీగా వచ్చేసినాయి, ఇంకా మొగ్గలు కూడా వచ్చేసాయి బంతులు ఇవి. ఇదండి ఈరోజు వీడియో. ఎంత ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది చూడండి. ఆ లైన్ అంతా చిక్కుడుకాయలు, ఫస్ట్ లైన్ అంతా, ఇంకా సొరకాయ తీగలు, సెకండ్ లైన్ అంతా టమాటా, థర్డ్ లైన్ అంతా టమాటా, ఇంకా ఫోర్త్ లైన్ అంతా వంకాయ, ఫిఫ్త్ లైన్ కూడా వంకాయ. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేసినట్టు అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధుస్ మ్యాడ్ గార్డెన్.